నమస్కారం ప్రేక్షకులారా. వచ్చే 2026 సంవత్సరం ఎలాగ ఉండబోతుంది అని మనం శ్రీ రమణన్ గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం. నమస్కారం రమణన్ గారు. నమస్తే సంగీత గారు. ఈ 2026 వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది? వృశ్చిక రాశి అని చెప్తే మనకి విశాఖం ఒక పాదం మరియు అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఇది కాలపురుషంలో 8వ రాశి, రహస్యాలు అన్నీ తెలుసుకునే రాశి. ఇది మంగళుడు ఒక ఇల్లు కాబట్టి మనకి చాలా యాక్షన్ ఓరియంటెడ్ పీపుల్. రహస్యాలన్నీ వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మాస్టర్ ప్లానర్స్, రహస్యాలని బయట చెప్పరు. లాస్ట్ మినిట్లో తెలుస్తుంది వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అన్నది. అదేలాగా వీళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్, ఇండస్ట్రియల్ ఫీల్డ్, ఫినాన్స్, సిబిసిఐడి, అటువంటి స్పైయింగ్, ఇటువంటి విషయాల్లో కూడా వీళ్ళు ఎక్స్పర్ట్స్గా ఉంటారు. బేసిక్గా వీళ్ళకి ఏంటంటే గురువు ఒక మూమెంట్ 3 స్టేజెస్లో వస్తుంది. ఫస్ట్ స్టేజ్లో చూస్తే మనకి మిథున రాశిలో ఉంటారు జూన్ వరకు ఉన్నప్పుడు. అది 8వ స్థానం కాబట్టి వీళ్ళకి రహస్యమైన విషయాలన్నీ వీళ్ళకి ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. అదేలాగా వీళ్ళకి బేసిక్గా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా వస్తుంది. వీళ్ళకి ఏదైనా నెగిటివ్గా చేయాలి అనుకుంటున్నారు రహస్యంగా అంటే అదంతా తెలిసిపోతుంది వీళ్ళకి. అదేలాగా సెకండ్ హౌస్ని కూడా చూస్తుంది కాబట్టి మనకి కుటుంబంలో ఉన్నటువంటి విషయాలన్నీ వీళ్ళు సరిదిద్దుకోవచ్చు. ఫినాన్షియల్ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, ఎందుకంటే గురువు ఒక దృష్టి 12వ స్థానాన్ని కూడా చూస్తున్నారు వీళ్ళకి, తులారాశిని కూడా. ఈ టైంలో ఏంటంటే ఎంత ఎక్స్పెన్సెస్ ఉందో అంత ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్కి ఎక్స్పెన్సెస్కి సరిపోతుంది, దానికి సరిపోయింది అనే లెక్కలో ఉంటుంది. అదేలాగా వీళ్ళకి 4వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే, ఎస్పెషలీ డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అదంతా సరిదిద్దుకోవచ్చు. ఎలక్ట్రానిక్ వర్క్స్ ఏదైనా చేయాలి అంటే ఈ టైం పీరియడ్లో చేసుకోవచ్చు, ఎందుకంటే 4వ స్థానంలో రాహు ఉన్నారు. అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది తెలిసిపోతుంది. బేసిక్గా ఇవన్నీ మనకి ఈ టైం పీరియడ్లో వచ్చే విషయాలు. సెకండ్ ఫేజ్లో మనకి ఎప్పుడు కర్కటక రాశికి వెళ్ళిపోతారో అప్పుడు మనం జూన్ నుంచి అక్టోబర్ 2 వరకు ఉన్న టైం. అప్పుడు చూస్తే మనకి ఆయన ఉచ్చ స్థానంకి వెళ్ళిపోతున్నారు. అది 9వ స్థానం. 9వ స్థానం అన్నప్పుడు మనకి వీళ్ళకి ఒక ఆనరీ పోస్ట్ రికగ్నిషన్, లేకపోతే ఏ పోస్ట్లో ఉన్నారో దాంట్లో నుంచి ఇంకొక హయ్యర్ పొజిషన్ రావడం, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవ్వడం, రికగ్నిషన్ రావడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. అదేలాగా ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఈ టైం పీరియడ్ బాగా ఉంటుంది. ఆయన చూసేది వృశ్చిక రాశినే చూస్తారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. అదేలాగా వీళ్ళకి 5వ స్థానాన్ని కూడా చూస్తారు, శనీశ్వరుడు ఉన్న చోట. ఆ చోటుని చూసేటప్పటికి వీళ్ళ పిల్లల ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. పూర్వపుణ్యం నుంచి వచ్చే ప్రాపర్టీస్, అదేలాగా బ్లెస్సింగ్స్, ఇవన్నీ వీళ్ళకి ఈ టైం పీరియడ్లో వస్తుంది. కులదైవాన్ని వెళ్ళి చూసి వచ్చే భాగ్యం వీళ్ళకి కలుగుతుంది, పుత్ర ప్రాప్తి కలుగుతుంది. అదేలాగా బేసిక్గా ఇవన్నీ వీళ్ళకి ఈ టైం పీరియడ్లో వస్తుంది. ఈవెన్ స్పెక్యులేటివ్ గెయిన్స్ కూడా ఈ టైం పీరియడ్లో వీళ్ళకి రావచ్చు. ఇది మనకి సెకండ్ ఫేజ్లో మనం ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్. థర్డ్ ఫేజ్లోకి వెళ్ళేటప్పటికి మనకి సింహరాశికి వచ్చేస్తారు, వీళ్ళకి 10వ స్థానం. అప్పుడు ఏంటంటే వీళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఏదైనా చేయాలంటే ఈ టైం పీరియడ్లో బాగా చేయొచ్చు, అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. లాస్ట్ డిసెంబర్ వరకు అక్కడ రాహుకేతులు ఉంటారు. ఈయన గురు భగవాన్ ఇటువైపు వచ్చేది, సింహరాశికి వచ్చేదేమో అక్టోబర్ ఎండ్లో. సో ఆల్మోస్ట్ ఎండింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో బిజినెస్ పరంగా అవన్నీ వీళ్ళకి సాల్వ్ అయిపోతుంది. అదేలాగా ఒక శుభకార్యానికి హెడ్ అవ్వడం, అది వీళ్ళు లీడ్ చేసే ఒక అవకాశం వీళ్ళకి వస్తుంది. చూసేది వీళ్ళకి 4వ స్థానాన్ని. ప్రాపర్టీ ఏదైనా కొనవచ్చు, ఈ టైం పీరియడ్లో కొనడం మంచిగా ఉంటుంది. అదేలాగా వాహనాలు ఏదైనా కొనవచ్చు, లేకపోతే ఏదైనా మోడిఫికేషన్స్ ఏదైనా చేస్తున్నారంటే ప్రాపర్టీలో అవన్నీ చేసుకోవచ్చు. అదేలాగా ఆయన చూసేదేమో మళ్ళీ మేషరాశిని కూడా చూస్తారు, వీళ్ళకి 6వ స్థానం. సో లోన్ ఫెసిలిటీస్ అన్నీ వస్తుంది వీళ్ళకి. లోన్ ఫెసిలిటీస్, లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉందంటే అదంతా సెటిల్ అవ్వడం. అదేలాగా
ఉద్యోగస్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకంతా ఒక రికగ్నిషన్ రావడం, వాళ్ళకి ఒక ప్రమోషన్ లాంటి ఒక విషయం జరగడం, ఇవన్నీ ఈ థర్డ్ ఫేజ్లో జరుగుతుందండి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభకార్యాలన్నీ జరుగుతుందా? శుభకార్యాలు ఫస్ట్ ఫేజ్లో మేజర్ శుభకార్యాలు అది మనకి జూన్ వరకు ఉన్న టైంలో మనం చెప్తే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్ రావడం, అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏముందో అది రావడం, అదేలాగా కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది సాల్వ్ అవ్వడం, ఇటువంటి విషయాలు ఫస్ట్ ఫేజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఒక రికగ్నిషన్ రావడం, వీళ్ళకి ప్రమోషన్స్ రావడం, ఒక ఆనరీ పొజిషన్ రావడం, అదేలాగా ఫారెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ రావడం, పుత్ర ప్రాప్తి రావడం, అదేలాగా వీళ్ళు ఏదైనా ప్రయత్నిస్తే దాంట్లో సక్సెస్ఫుల్ రిజల్ట్ రావడం, ఇటువంటి విషయాలు మనకి సెకండ్ ఫేజ్లో మనం చూడొచ్చు. అదేలాగా వీళ్ళకి 5వ స్థానాన్ని కూడా చూస్తారు. ఆ టైంలో చూసేటప్పటికి మనకి స్పెక్యులేటివ్ గెయిన్స్ అనేది వస్తుంది, పుత్ర ప్రాప్తి అనేది వస్తుంది, వీళ్ళ కులదైవ అనుగ్రహం అన్నది ఈ సెకండ్ ఫేజ్లో వస్తుంది. థర్డ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే సింహరాశికి వచ్చేటప్పటికి బిజినెస్ పరంగా బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్స్పాన్షన్ మోడ్ వస్తుంది. అదేలాగా వీళ్ళకి 6వ స్థానాన్ని చూస్తారు కాబట్టి వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అన్నీ వస్తుంది. లోన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ప్రాపర్టీ కొనడానికి కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ అటువంటి విషయాలకి వీళ్ళకి 100% సపోర్ట్ వస్తుంది. ప్రాపర్టీ కొనడం అన్నది ఈ టైం పీరియడ్లో బాగా జరగవచ్చు. అదేలాగా వాహనాలు కొనడం అనేది జరగవచ్చు. అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోవచ్చు. అదేలాగా ఈ టైం పీరియడ్లో ఏదైనా చదువులు ప్రారంభిస్తున్నారంటే అక్షరాభ్యాసం అన్నది ఈ టైం పీరియడ్లో చేయొచ్చు, మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇది బేసిక్గా మనకి వీళ్ళకి ఈ 2026లో ఉన్న శుభకార్యాలు. గురుఫలం. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు అని చెప్తే వీళ్ళకి బేసిక్గా బిజినెస్ చేసే వాళ్ళకి, అదేలాగా ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మేజర్గా వీళ్ళు చేయాల్సింది దుర్గమ్మ ఒక 32 నామాల స్తోత్రం, అదేలాగా వినాయకుడు ఒక స్తోత్రం వీళ్ళు చేస్తూ ఉండాలి. అన్నదానం చేయొచ్చు. వీళ్ళు అన్నదానం చేయడం అష్టమి రోజున, అమావాస్య రోజున, అదేలాగా చతుర్థి రోజున చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. రెగ్యులర్గా వీళ్ళ కులదైవాన్ని వెళ్ళి చూసి రావడం, లక్ష్మీ నరసింహస్వామిని వీళ్ళు వేడుకోవడం వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. చూస్తాం. థ్యాంక్స్.